ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే సో మన ముంగటైతే ఒక వండర్ఫుల్ మిషన్ అయితే మన ముంగటైతే ఉంది. అండ్ కొంచెం దీని గురించి అయితే కొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నాం. అండ్ ఇంకా ఈ బండిది వచ్చేసి మనం అయితే రైడ్ రివ్యూ అయితే వేయబోతున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ 250 కొనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వీడియో కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది అయితే అనుకుంటున్నా. అండ్ ఓకే, వీడియో అయితే ఎందాక చూడండి, వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్యామ్ సో వీడియోలోకి అయితే వచ్చేసాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని లుక్స్ గురించి అయితే నేనైతే మాట్లాడుకుంటా. మెయిన్ థింగ్ ఏంటంటే సో బండి యొక్క షార్ప్నెస్ చూడండి. అండ్ నాకు పర్సనలీ ఇట్లా షార్ప్ ఉండే బండి అయితే చాలా అయితే ఇష్టం. షార్ప్ ఉన్న వెహికల్స్ అయితే రియల్గా నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అండ్ దీని ఒక హెడ్ లైట్ వచ్చేసరికి అయితే మన 390కి ఉంటుంది కదా, సో అదే హెడ్ లైట్ అయితే మన 250కి అయితే ఇచ్చిండు. అండ్ BS4 250కి అయితే నార్మల్ ఫ్లాట్ అయితే ఉంటుంది, కానీ దీనికైతే అండ్ హెడ్ లైట్ వచ్చేసి మన 390 అయితే ఇచ్చిండు. అండ్ దీని ఒక సస్పెన్షన్స్ వచ్చి WP సస్పెన్షన్స్ అయితే ఇచ్చిండు. అండ్ ఇదైతే మనం ఆఫ్ రోడింగ్ కానీ చేస్తుంటే ఒక బెస్ట్ సస్పెన్షన్స్ అయితే ఇదైతే ఉంటుంది. అండ్ దీని ఒక కలర్ గ్రాఫిక్స్లో కానీ అండ్ కలర్లో కానీ KTM అయితే రియల్గా వర్క్ అయితే సూపర్ అయితే చేసారు. అండ్ ఈ బండి అయితే 2021లో అయితే ఈ బండి ప్రైస్ వచ్చేసి 2,70,000 అయితే ఈ బండి ప్రైస్ అయితే కోర్ చేసారు. అండ్ ఇప్పుడు కొత్త న్యూ జనరేషన్ డ్యూక్ అంటే కొత్త కలర్స్, కొత్త గ్రాఫిక్స్ తోటి కలర్స్ తోటి లాంచ్ అయిన న్యూ డ్యూక్ 250 వచ్చేసి 2.83 lakhs అయితే కోర్ చేశారు. అంటే 2.83,000 అయితే సో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. బుక్స్ అయితే BS6 అయితే వేరే లెవెల్ అయితే చేసేసిండు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి TFT డిస్ప్లే తీయాలి. మేబీ న్యూ జనరేషన్ డ్యూక్ 250లో TFT డిస్ప్లే ఇవన్నీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి అయితే. అండ్ దీనికైతే నార్మల్ డిస్ప్లేనే ఇచ్చిండు. దీని ఇంజిన్ గురించి అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం. అండ్ బండి ఒక సీసీ వచ్చేసి 248.8 cc అయితే బండి అయితే ఉంది. అండ్ దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి అయితే 151 centimeter అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మనం సిటీలలో కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి, అంటే డబుల్స్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చూసుకుంటూ అయితే వెళ్ళాలా. అండ్ దీని ఒక హార్స్ పవర్ వచ్చేసి 30 horsepower అండ్ 9,000 RPM అయితే బండి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని ఒక టార్క్ వచ్చేసి 24 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈసారికి అయితే నార్మలీ సింగిల్ సిలిండర్ బండే, కానీ బండి అయితే పవర్ఫుల్ మిషన్ గైస్ బండి అయితే. అండ్ నెక్స్ట్ దీని ట్యాంక్ విషయానికి అయితే వచ్చేసాం. ఇదైతే 13+ లీటర్ అయితే ట్యాంక్ అయితే ఉంది దీనిది. అండ్ దీని ఒక టాప్ స్పీడ్ వచ్చేసరికి అయితే సో 148 అయితే వెళ్ళింది. కానీ ఈ బండిలో వెళ్ళింది మాత్రం ఎంత వెళ్ళారంటే సో మినిమం ఈ బండిలో వచ్చేసి ఈ బండిలో వచ్చేసి సో 151 అండ్ 152 దాకా ఈ బండి అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. అండ్ ఈ బండి యొక్క మైలేజ్ వచ్చేసి సో సిటీస్లో వెళ్తే మాత్రం ఈ బండి యొక్క మైలేజ్ వచ్చేసి 27 to 28 అయితే ఇస్తుంది. అదే మన నార్మల్ హైవేస్ అయితే 31 to 30 మైలేజ్ అయితే ఈ బండి అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని సౌండ్ అండ్ ఎగ్జాస్ట్ అయితే రియల్గా అండ్ ఓల్డ్ జనరేషన్ డ్యూక్ ఎగ్జాస్ట్ అయితే మనం ఫీల్ చేయలేం. కానీ ఈ బండి వచ్చి ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి చాలా, అంటే ఇప్పుడు మనం సిటీస్లో స్లోగా వెళ్తున్నాం అంటే చాలా మైల్డ్గా అయితే సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. అదే మనం ఒక సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్లో ఈ బండి పుల్ చేసామంటే దీని సౌండ్ అయితే రియల్గా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దీని సౌండ్ అయితే మనం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సౌండ్ చూసిరండి, సో ఎలా ఉందో చెప్పండి. ఎగ్జాస్ట్ వచ్చేసి ఓల్డ్ డ్యూక్ కన్నా ఇప్పుడు వచ్చిన డ్యూక్ అయితే ఎగ్జాస్ట్ అయితే చాలా రిఫైన్డ్గా అయితే ఉంటుంది. వినండి. బండి సౌండ్ అండ్ లుక్స్ అన్నైతే మీరైతే చూసుంటారైతే అనుకుంటున్నా. అండ్ ఈ బండి అయితే మెయిన్గా సిటీస్లో అంటే స్ట్రీట్స్లో అట్లా రేస్ చేస్తారు కదా, సో అదైతే రియల్గా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బండిలో కార్నరింగ్ ఇట్లా అయితే చాలా సూపర్ అయితే వేయచ్చు. ఈ బండి మీద నార్మల్ నేక్డ్ బైక్స్ అయితే చాలామంది కార్నరింగ్ కరెక్ట్ వేయడానికి రాదంటారు, కానీ ఈ బండిలో అయితే మనం కార్నరింగ్ అయితే రియల్గా సూపర్ వేయచ్చు. అండ్ మీకు డౌట్ ఉంటే ఆడ Instagram ID ఉంది, అండ్ ఇది సర్చ్ చేసి చూడండి, RPM Killer 46. అండ్ ఆయన కార్నరింగ్ చేసింది ఫోటో అయితే అప్లోడ్ చేసింది Instagramలో, సో వెళ్ళి చూడొచ్చు మీకు టైం దొరికితే. టోటల్గా అయితే డ్యూక్ 250 అయితే సో ఇదే. అండ్ ఒక షార్ప్ బైక్
అండ్ గ్రాఫిక్స్లో కానీ అండ్ కలర్స్లో కానీ రియల్గా ఒక వండర్ఫుల్ మెషిన్ ఇది. అండ్ పవర్స్లో కూడా అండ్ పర్ఫార్మెన్స్లో కూడా బండి అయితే చాలా సూపర్ అయితే ఉంటుంది. బండి అయితే రైడ్ రివ్యూ చేసి చెప్తా. అండ్ బండి ఎంత కంఫర్ట్ ఉంది అండ్ సిటీస్లలో కానీ సో ఎట్లుందో నేను ఇప్పుడు రైడ్ రివ్యూ చేసి అయితే చెప్తా. సో లెట్స్ గో. ఓకే గైస్, సో నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుందో లేదైతే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నా దగ్గర సో మైక్ గిట్లా లేదు. అండ్ ఇప్పుడైతే రైడ్ రివ్యూ అయితే చేస్తున్నా. అండ్ బండి యొక్క కంఫర్ట్స్ అయితే రియల్గా చాలా సూపర్ ఉంది గైస్. నాకైతే మంచి ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ రియల్గా కేటీఎం అయితే రియల్గా కంఫర్ట్స్ అయితే సూపర్ అయితే చేసారు. అండ్ నెక్స్ట్ నాకు మెయిన్ నచ్చింది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కదా బండి. అండ్ బ్రేక్ చూడండి ఇట్లా అయిపోతుంది, అసలు వెనకాల టైర్ అయితే అస్సలు స్కిడ్డే కాదు దీన్ని. అండ్ రియల్గా బండి అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ నీకు మళ్ళీ ఇంకొకసారి నేను బ్రేక్ క్లిక్ చేసి అయితే చూపిస్తాను చూడండి. బండి అయితే ఎటు జరగదు, జస్ట్ ఇట్లా స్ట్రైట్ ఉంటుంది చూడండి. సో అది కేటీఎం అక్కడ ఉంది, బ్రేకింగ్లో అక్కడ ఉంది కేటీఎం. రియల్గా చాలా సూపర్ అయితే నాకు రియల్గా వండర్ఫుల్ మిషన్ గైస్. ఒక చిన్న రియాక్షన్ చూపించాలి గైస్, వద్దు గైస్, నో రియాక్షన్స్. అండ్ ఇప్పుడు మనం ఒక నార్మల్ రోడ్స్కి అయితే వెళ్దాం, ఖాళీ రోడ్కి వెళ్ళి చూద్దాం బండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మీకు బండి సౌండ్ అయితే చూపిస్తా. అండ్ ఓకే, రియల్గా సౌండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది గైస్. అండ్ ఇంకా ఇది సెకండ్ గేర్లో అయితే రియల్గా దీని సౌండ్ అయితే చాలా సూపర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇట్లా నార్మల్గా వెళ్తున్నాం కదా, అండ్ మన అదే పాత పాత డ్యూక్ ఓల్డ్ జనరేషన్ డ్యూక్లు అయితే సౌండ్ అయితే అంటే ఇట్లా ఒక కేటీఎంకి అనేది ఒక సౌండ్ ఉంటుంది చూడండి గైస్, ఆ సౌండ్ అయితే వస్తుంది. అది చాలామంది గెస్ అయితే చేసి ఉంటారు. అండ్ ఇందులో అట్లా లేదు, నార్మల్గా మైల్డ్ ఉంది బండి. అండ్ ఓకే, దీని సౌండ్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే గైస్, సో బ్రేక్స్ చూసారు కదా. అండ్ రియల్గా బ్రేకింగ్లో మాత్రం దీన్ని ఎవరు ఆపుకోలేరు. చూడండి ట్రాఫిక్లో అయితే ఉన్నాం ఇప్పుడు, కొంచెం అట్లా లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. అండ్ రియల్గా సో బండి అయితే రియల్గా వేరే లెవెల్ అవుతుంది. చూడండి గైస్, ఇగో హైదరాబాద్ ఇట్లుంటుంది, ఇట్లా ఆపోజిట్ వచ్చేస్తారు ఇక్కడైతే. అండ్ రియల్గా గైస్ హైదరాబాద్ చూడండి ఇప్పుడే నేను చెప్తున్నా దాని గురించి. అండ్ రియల్గా ఇక్కడ ఒక మోటోలాగా ఈ రోడ్స్ పైన వేయాలంటే ఒక టాస్క్ అయితే ఉంటుంది. గైస్ ఇప్పుడైతే నేను ఒక చిన్న టనల్ సౌండ్ అయితే చూపించబోతున్నా. అండ్ చూడండి అండ్ కామెంట్స్ ఇట్లా చెప్పండి అండ్ టనల్ సౌండ్ ఎట్లుందో. గైస్ ఇప్పుడు ఒక ఎంటీ కూడా వస్తుంది. గైస్ అక్కడైతే PS4 250 అయితే పోతుంది. ఐ థింక్ మీకు వీడియోలో అనిపించిందో లేదో. అండ్ ఓకే గైస్, అండ్ మీకైతే టనల్లో ఒక ఆర్పిఎం సౌండ్ అయితే మీకు పోతున్నా. ఓకే గైస్, ఐ హోప్ మీరు వీడియో అయితే ఫుల్గా అయితే చూస్తుంటారు అయితే అనుకుంటున్నా. అండ్ కొన్ని ఆడియోస్ కానీ కొన్ని వీడియో క్లిప్స్ కానీ క్లియర్గా అయితే రికార్డ్ కాలేదు. సో అట్లా నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నా. అండ్ రియలీ సారీ ఫర్ దట్. ఓకే గైస్, అండ్ బండి కంఫర్ట్స్ వచ్చేసరికి అయితే బండి అయితే రియల్గా చాలా సూపర్ అవుతుంది కంఫర్ట్స్లో. అండ్ ఒక మంచి అండర్ 3 lakh ఒక మంచి బైక్ కావాలంటే నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది వచ్చి అండ్ డ్యూక్ 250 రియల్గా చాలా సూపర్ మిషన్. అండ్ ఇంకా పవర్స్లో కానీ అండ్ బండి అయితే చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. బండి ఓనర్ ఇట్లా ఒక్కసారి అయితే బ్యాడ్గా అయితే ఫీల్ కాలే బండి కొన్నప్పటి నుంచి. అండ్ మళ్ళీ చెప్తున్నా, సో లాంగ్ రైడ్కి అయితే బెస్ట్ బైక్, ఎందుకంటే ఈ బైక్ 4 states అయితే కవర్ అయితే చేసింది. 4 states అయితే, అండ్ తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకా కేరళ, ఇంకా కర్ణాటక అయితే ఈ బండి అయితే రైడ్స్ అయితే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ అయితే ఏ బైక్ మీకైతే రివ్యూ చేయాలో సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ నేనైతే ట్రై చేస్తాను ఆ బైక్ అయితే రివ్యూ చేయడానికి.
అండ్ డ్యూక్ 250 వచ్చేసరికి అయితే ఒక మంచి కంఫర్టబుల్ బైక్ అండ్ చాలా పవర్ఫుల్ మెషిన్ అండ్ ఇంకా లాంగ్ రైడ్కి అయితే రియల్గా చాలా బెస్ట్ బైక్ అని నేను డ్యూక్ 250 అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ అయితే వెళ్ళింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ మిస్టేక్స్ కాకుండా అయితే చూసుకుంటా. అండ్ ఒక మంచి కూల్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని అయితే మీట్ అవుతా. బై గైస్.